కాంగ్రెస్ను నమ్మితే కథమే, బతుకులు తలకిందులే. కొత్తగూడెం ఇల్లందు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నేటిదాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో చిట్చాట్ ఆయన మాటల్లోనే. వ్యవసాయం ఆగమే, మళ్లీ కరెంటు కోతలే, కరువు కాలం కోరి తెచ్చుకునుడే, నిత్యం అధికారం కోసం కొట్లాటే, పాలన గాలికే, సంక్షేమం సమాధే, పథకాలన్నీ పక్కకు పెట్టుడే, 3 గంటల కరెంటే, బావుల కాడ మోటార్లకు మీటర్లు పెట్టుడే. తెలంగాణ అల్లకల్లోలమే, అంతా కలహాల కుమ్ములాటలే, సఖ్యత లేని రాజకీయ కాపురమే. కాంగ్రెస్ను నమ్మితే తెలంగాణ ఆగమే, బతుకులు ఆగమాగమే, తెలంగాణ జీవనం తలకిందులే. తెలంగాణలో కాంగ్రెస్ను ఆదరిస్తే మళ్లీ 50 ఏళ్లు వెనక్కే. ఎందుకంటే 10 ఏళ్లలో మన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో తెలంగాణ ఎలా ఉందో, కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. కొట్లాడి తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా ఇంత కాదు. అసలు మనం తెలంగాణలోనే ఉన్నామా అన్నంత ఆశ్చర్యం ఇప్పుడు వేస్తుంది. హైదరాబాద్లో తిరుగుతుంటే ఎక్కడున్నామన్న అనుమానం కలుగుతుంది. అంతలా తెలంగాణను, హైదరాబాద్ను మార్చివేశారు, ప్రగతిని పరుగులు పెట్టించారు. 10 ఏళ్లలో అద్భుతమైన, ప్రణాళికాబద్ధమైన, సమ్మిళితమైన, సుసంపన్నమైన అభివృద్ధిని మన కళ్ల ముందు నిలిపారు. అది కేసీఆర్ పాలన. కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెబుతారు, ఎందుకంటే వాళ్ళు మాటలే చెబుతారు. మాటలు కోటలు దాటించి కాళ్ళు తంగేళ్ల కాడ దాటించలేరు. అందుకే గడపలోనే ఉంటూ గూడుపుటాని చేస్తుంటారు, మాయామచ్చింద్ర వేషాలు వేస్తుంటారు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎంతకైనా దిగజారుతారు. ఒక్క విషయంలో కాంగ్రెస్ నాయకుల దుర్నీతి ఎలాంటిదో సూటిగా చెప్పొచ్చు. కాళేశ్వరం విషయంలో వాళ్ళు చెప్పే మాటలు విని ప్రజలే చీ అంటున్నారు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేస్తే చక్కగా నీళ్లన్నీ తెలంగాణలో పారేవంటూ అతి తెలివి లెక్కలు చెబుతున్నారు. సరే, 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు పూర్తి చేయలేదు? కేవలం ఎన్నికల కోసం, జిమ్మికుల కోసం, తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చడం కోసం, ఉత్తర దక్షిణ తెలంగాణ మధ్య చిచ్చుపెట్టడం కోసం కాంగ్రెస్ ఆడిన నాటకమని ఎంతమందికి తెలుసు? కాంగ్రెస్ దుష్టపన్నాగాలు, కుటిల రాజకీయాలు ఇలా ఉంటాయి. నిజంగా తెలంగాణకు నీళ్లివ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్కు ఏనాడూ లేదు. ఉంటే ఏనాడో తెలంగాణ పచ్చబడేది. కానీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎండిపోయింది, ఎడారిగా మారింది, సాగులేని కరువుకు కారణమైంది. మంచినీళ్లు కూడా దొరకకుండా చేశారు. ఫ్లోరైడ్తో తెలంగాణ ప్రాంతమంతా కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుములు వంగిపోతుంటే చూశారే గాని చుక్క మంచినీళ్లు కూడా ఇవ్వలేని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఊసరవెల్లి వేషాలు వేస్తున్నారు. మళ్లీ తెలంగాణను ఎండబెట్టడానికి కొత్త మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇలాంటి స్వార్థ నాయకులు నిండి ఉన్న కాంగ్రెస్ను నమ్మితే మళ్లీ నట్టేట మునుగుడే అంటున్న కొత్తగూడెం ఇల్లందు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నేటిదాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే. పగటి వేషగాళ్ల రూపంలో కాంగ్రెస్ నాయకులు రంగులు మార్చి మళ్లీ వస్తున్నారు. ఎన్నికల సమయం తప్పితే ఎప్పుడూ కనిపించరు. ఎన్నికలనగానే కలుగులో దాగి ఉన్న ఎలకల్లా బయటకొచ్చినట్లు వస్తారు. పచ్చి అబద్ధాలను, రంగులను పులుముతారు. ఈసారి మరీ బరి తెగిస్తున్నారు. అలవికాని హామీలను ముందు పెట్టుకుని నమ్మించి ముంచేందుకు వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయమే దండగా అన్నంతగా ఒక దశలో మాట్లాడిన వాళ్ళు కూడా సాగు గురించి, వ్యవసాయం గురించి, నీళ్ల గురించి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏళ్ల పాటు పాలించి తెలంగాణను అరిగోసపెట్టి ఇప్పుడు తీయని మాటలు చెబితే ప్రజలు నమ్ముతారా, ఆదరిస్తారా? మొన్ననే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎకరానికి 3 గంటల కరెంటు చాలంటూ వెకిలి మాటలు, రైతుల చేత చివాట్లు తిన్నాడు. అసలు తెలంగాణ వ్యవసాయం గురించి ఒక్క ముక్క కూడా తెలియని వాళ్ళు కాంగ్రెస్లో రాజకీయాలు చేస్తున్నారు. ఇదే మన దౌర్భాగ్యం. తెలంగాణలో ఎన్ని రకాల భూములున్నాయి, ఏ భూముల్లో ఎలాంటి పంటలు పండుతాయి, ఎంత నీరు అవసరం, ఏ భూమి ఎంత నీటిని తీసుకుంటుంది అన్నదానిపై కనీస అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు మేం పాలిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. నిండా ముంచేందుకు రెడీగా ఉండండి అన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో ఒక దశలో కరెంటు కష్టాలు ఎలా ఎదుర్కొందో ప్రజలందరికీ తెలుసు. పల్లెల నుంచి మొదలు పట్టణాల దాకా ఏ రోజు కూడా పట్టుమని గంటసేపు కరెంటు ఉన్న దాఖలాలు లేవు. ఇక పల్లెల కష్టం చెప్పనలివి కాదు. పగలు 10 నిమిషాలు, రాత్రి 10 నిమిషాలు అన్నట్లు ఎప్పుడు వచ్చేదో, ఎప్పుడు పోయేదో తెలియనంత చీకటి కాలాన్ని చూశాం. కాంగ్రెస్ను నమ్మితే మళ్లీ ఆ రోజులు రావడం ఖాయం. 50 ఏళ్లు పాలించిన కరెంటు ఎంత కావాలి, ఎలా తేవాలి, ఎలా సరఫరా చేయాలి అన్నదానిపై కనీస అవగాహన లేకుండానే పాలించారు. ఇంకా తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లే అంటూ లెక్కలు చెప్పారు. ఏమైంది? ఆంధ్ర వెలుగులతో నిండిపోతుంది, తెలంగాణ చీకట్లలో మగ్గిపోతుందని కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు ఇప్పుడు తారుమారయ్యాయి. ఆంధ్రాలో కరెంటు కష్టాలు, తెలంగాణలో కరెంటు వెలుగులను నేడు చూస్తున్నాం. పొరపాటున కాంగ్రెస్ను నమ్మితే మళ్లీ తెలంగాణలో కరెంటు కష్టాలు కొనుక్కున్నట్లే. ఇక వ్యవసాయానికి, పరిశ్రమలకు కూడా పవర్ హాలిడే ప్రకటించిన రోజులు అప్పట్లో ఉన్నాయి. కాంగ్రెస్ను పాపమంటే చాలు మళ్లీ ఆ రోజులే వస్తాయి. అందుకు కూడా తెలంగాణ ప్రజలు, యువత పాత రోజులు ఎలా ఉండేవో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ను నమ్మితే పాలన గాలికి వదిలేసి నిత్యం కొట్టుకుంటూ ప్రజా సమస్యలను వదిలేస్తారు. వారి వారి రాజకీయ ఆధిపత్యాలను ప్రజల మీద రుద్దుతారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా అమలు కాని పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలు చేస్తామంటే ప్రజలు అంత అమాయకులు కాదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సీమాంధ్ర నేతల పెత్తనం కిందనే సాగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన గురువు చెప్పినట్లు నడుచుకుంటాడే గాని తెలంగాణ ప్రజలకు అనుకూలంగా పనిచేయడు. తెలంగాణ ప్రజలు ఓవైపు ఉద్యమం సాగిస్తుంటే గన్ పట్టుకుని తెలంగాణ వాదులను బెదిరించిన రేవంత్ రెడ్డి లాంటి వారి నాయకత్వం తెలంగాణ ప్రజలకు ఏనాటికైనా శాపమే అవుతుంది. అసలు తెలంగాణలో కాంగ్రెస్కు ఎలాంటి స్థానము లేదు. కాకపోతే అబద్ధాలను పదే పదే చెప్పి నమ్మిస్తే అమాయక ప్రజలు కొన్నిసార్లు నమ్మి మోసపోయే అవకాశం ఉంది. మంచి తొందరగా ఎవరికీ ఎక్కదు, చెడు తొందరగా చెవిని చేరుతుంది. అందుకే తెలంగాణను దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మద్దు, మళ్ళీ మోసపోవద్దు. ఎందుకంటే వ్యవసాయం మళ్లీ మొదటికి తెస్తారు, కరెంటు కోతలు సృష్టిస్తారు, రైతులను ఆగమాగం చేస్తారు, రైతు బంధులో కోత పెట్టకుండా ఉండలేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కరెంటు అంత అవసరం లేదని చెప్పిన వాళ్లకు అధికారమిస్తే మోటార్లకు మీటర్లు పెట్టకుండా వదలరు. అందుకే ప్రజలు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ మళ్లీ చీకటి రోజులను చూడకుండా చూసుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు ప్రపంచంలోనే దొరకడు. అంత గొప్ప నాయకుడు కేసీఆర్. తెలంగాణ ప్రజలు గోసపడుతుంటే కన్నీరు పెట్టుకున్న నాయకుడు కేసీఆర్. తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఎప్పుడూ కన్నీటిని జారవిడవకుండా బతకాలని తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉంది, సుసంపన్నంగా ముందుకు సాగుతుంది, స్వయం సమృద్ధిని సాధించింది, దేశ జీడీపీని మించి ముందుకు దూసుకెళ్తుంది. చెడగొట్టే కాంగ్రెస్ బీజేపీలు కాచుకొని కూర్చున్నాయి. వారి ఉచ్చులో పడద్దు, తెలంగాణను చేజేతులా ఆగం చేసుకోవద్దు. ఇదే ప్రజలకు మనవి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.